సోషల్ మీడియా వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. కొంతమంది అదే సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఫేమ్ సంపాదించాలని, డబ్బులు సంపాదించాలని ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అదే సోషల్ మీడియాలో ఒకే ఒక పేరు గట్టిగా వినిపిస్తుంది. అదే విష్ణుప్రియ విష్ణుప్రియ విష్ణుప్రియ. ఆమె ఏదో ఒక ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఇచ్చి సబ్స్క్రిప్షన్ పెట్టి డబ్బులు సంపాదిస్తోందని కొంతమంది విజయవాడలో కంప్లైంట్ చేశారు. ఆమె ఇచ్చిన కంటెంట్ వల్ల చాలా మంది యువతపై ప్రభావం పడుతోందని వాళ్ళ కంప్లైంట్ లో ఇచ్చారు. చివరికి ఏమైంది? ఆ నెగిటివిటీ కాస్త ఇప్పుడు ఆమెకు మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతకు ముందు, అంటే ఈ వివాదం రాకముందు ఆమె కంటెంట్ ఇచ్చేటప్పుడు కేవలం 1800 మంది సబ్స్క్రైబర్లు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఈ వివాదం తర్వాత ఆమెకు 4800 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. అంటే ఫ్రీ పబ్లిసిటీ అన్నమాట కదా. ముందైతే ఎవరికీ తెలీదు, ఎక్కడో కొంతమందికి మాత్రమే విష్ణుప్రియ ఒక కంటెంట్ ఇస్తోందని కొంతమందికి మాత్రమే తెలుసు. ఈ పబ్లిసిటీ వల్ల ఆమెకు దాదాపు 5000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. అంటే అంతకు ముందు ఆమెకు వచ్చిన ఆదాయం ఎంత? జస్ట్ ఒక 7 లక్షలు మాత్రమే వచ్చేది నెలకు. అది ఇప్పుడు దాదాపు 19 లక్షలు, అంటే అటు ఇటుగా చూసుకుంటే ఒక 20 లక్షల వరకు ఆదాయం వస్తుంది. సో ఈ విష్ణుప్రియ ఇష్యూ చూసుకుంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే వ్యక్తిగత విమర్శలే పెట్టుబడికి దారి తీస్తూ ఉంటాయి. విష్ణుప్రియ విషయంలో అదే జరిగింది. నెగటివిటీ కాస్త ఫ్రీ పబ్లిసిటీ అయిపోయింది. ఇప్పుడు ఆమె అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. ఆమె టార్గెట్ ఏంటి? డబ్బులు సంపాదించాలి అని. ఇప్పుడు కూడా అదే వ్యక్తిగత విమర్శల వల్ల ఆమెకు మంచి ఆదాయం వస్తుంది. సో ఆమెకి ఈ ఇష్యూ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎవరో కొంతమంది వ్యక్తులు ఆమె పైన కేసు పెట్టి నైతికంగా ఇబ్బంది కలిగించాలని అనుకున్నారు. కానీ చివరకు ఆమెకు లాభాలు తెచ్చిపెట్టింది. ఊహించని దానికంటే లాభాలు ఎక్కువ తెచ్చిపెట్టింది. అంటే 7 లక్షల నుంచి 20 లక్షలు. అంటే చూసుకోండి, రెట్టింపు ఆదాయం ఆమెకు వస్తుంది. ఒకే ఒక్క వివాదంతో ఆమెకు మంచి పాపులారిటీ వచ్చేసింది. అంటే అది నెగిటివ్ పాపులారిటీ అయినా సరే ఫ్రీ పబ్లిసిటీ వల్ల ఆమెకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. సో ఆమెకు ఎటువంటి ప్రాబ్లం లేదు. డబ్బుల కోసం కక్కుర్తిపడి విష్ణుప్రియ ఇలాంటి అశ్లీల కంటెంట్ ను, అంటే కొన్ని హాట్ ఫొటోస్ ను వీడియోల్లో పెట్టి తను డబ్బులు సంపాదిస్తోందని, దానివల్ల యువత పక్కదారి పడుతున్నారని కొంతమంది వ్యక్తులు విజయవాడలో కంప్లైంట్ చేశారు. ఇప్పుడు ఆమె అకౌంట్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది ఏమంటున్నారంటే ఇలాంటి సబ్స్క్రిప్షన్ కంటెంట్ చాలా మంది ఇస్తున్నారు, వాళ్ళను వదిలేసి విష్ణుప్రియనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ముందు ఇలాంటి కంటెంట్ ను ఇన్స్టాలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సరే, విష్ణుప్రియ వీడియో కంటెంట్ మీద ఒక్కొక్కరిదే ఒక్కొక్క వాదన. ఇట్లాంటి వీడియోలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళని వదిలేసి విష్ణుప్రియనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని కొంతమంది అంటుంటే, కొంతమంది ఏమంటున్నారు, ఇట్లాంటి కంటెంట్ ఇచ్చి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని తిడుతున్నారు. సరే, ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే ఒక వీడియో, విష్ణుప్రియ వీడియో ఒకటి, మీడియా ముందు తన మొహాన్ని కవర్ చేసుకొని వెళ్ళిపోతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యాక్చువల్లీ వీడియో వచ్చేసి ఇప్పటిది కాదు, అది బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తుంటే అప్పుడు విష్ణుప్రియ తన మొహం దాచుకొని కారులో వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఆ వీడియోను ఇప్పుడు ఈ వీడియో కంటెంట్ కి జోడించి ఈ వీడియోనే బయటకు వచ్చిందంటూ చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సో యాక్చువల్లీ వీడియో వచ్చేసి ఇప్పటిది కాదు, అది చాలా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో వీడియో. సో ఆ వీడియోకి ఇప్పుడు కంటెంట్ కి అసలు సంబంధమే లేదని కొంతమంది చెప్తున్నారు. మరి ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఏషియానెట్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.